This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. జెండాను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణలో ఇతర పార్టీలకు మనుగడ లేదు. కాంగ్రెస్ కు బలమైన నాయకత్వం ఉందన్న శ్రీధర్ బాబు. ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవం. అమరులకు నివాళులర్పించిన పలు పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు. కరీంనగర్లో పర్యటించిన ఎమ్మెల్యే విజయరమణారావు. అభయాంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు. ఇక వార్తల వివరాలు. కరీంనగర్లోని పోలీస్ కమిషనరేట్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఐటీ, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. జై తెలంగాణ అనేది నినాదం కాదని, యావత్తు తెలంగాణ ప్రజల శ్వాస అని శ్రీధర్ బాబు చెప్పారు. మొదట మంత్రి శ్రీధర్ బాబు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేశారు. ఉత్తమ సేవలు అందించిన వివిధ శాఖల ఉద్యోగులకు పథకాలు అందించారు. విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రెవెన్యూ సదస్సులో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన సైదాపూర్ మండలానికి ఇందిరమ్మ ప్రొసీడింగ్స్ అందజేశారు. ఆర్థిక పునరావాస పథకం కింద 50,000 రూపాయల చెక్కును మహిళలకు అందించారు. పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ను మంత్రి సందర్శించారు. భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని చెప్పారు. 2047 విజన్తో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 పేదల సంక్షేమం, సమగ్ర రూపకల్పన, ఇన్ఫ్రా డెవలప్మెంట్ లక్ష్యమని, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకి గ్యాస్, 200 యూనిట్ల విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు, మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేశామని చెప్పారు. 25,35,964 మంది రైతులకు రుణ విముక్తి కలిగిందన్నారు.
20,617 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. శుభకార్యం తలపెట్టేటప్పుడు దేవుడిని, తెలంగాణ రాష్ట్రం సంబరాలప్పుడు అమరుల త్యాగాలను స్మరించుకోవడం ధర్మమని చెప్పారు. వారి త్యాగానికి మనం ఇచ్చే గొప్ప గౌరవమన్నారు. మా వాళ్లే తెలంగాణ రాష్ట్రం రావాలంటూ విద్యార్థి శ్రీకాంతాచారి, పోలీస్ కానిస్టేబుల్ కిష్టయ్య, సిరిపురం యాదయ్య, వేణుగోపాల్, యాదిరెడ్డి లాంటి వందలాది మంది ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధరబాబుతో పాటు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవంపల్లి సత్యనారాయణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, సిపి గౌసాలం, వివిధ శాఖల అధికారులు, కళాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు విచ్చేసిన జిల్లా ప్రజలకి, ప్రజాప్రతినిధులకి, స్వాతంత్ర సమరయోధులకి, అధికారులకి, విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను వైభవంగా జరుపుకుంటా ఉన్న జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసూలు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో దశ దిశలుగా వెలుగు విరజిమ్ముతోంది. దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకి, ఉద్యమకారులకి, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రణామాలు. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, ఆర్థిక సామాజిక పరిపాలన రంగంలో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో 4 కీలక అంశాలు ఉన్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యం ఇస్తారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా కరీంనగర్లోని పోలీసు కమిషనరేట్ గ్రౌండ్లో మంత్రి శ్రీధరబాబు వేడుకలకు హాజరయ్యారు. అనంతరం ఆయన హాట్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరంపై కమిషన్ ఇచ్చిన నోటీసులతో రాజకీయం చేయాలని చూస్తున్నారని చెప్పారు. తెలంగాణలో ఇతర పార్టీలకు మనగడలేదని, చిరునామా ఉండదని తేల్చి చెప్పారు. ప్రతి గ్రామంలోనూ కాంగ్రెస్ కార్యకర్తలు మెండుగా ఉన్నారని తెలిపారు. వేములవాడ గోశాలలో కోడెలు మృతి చెందడం బాధాకరమన్నారు. కోడెల మృతికి గల కారణాలు తెలుసుకుంటామన్నారు. కరీంనగర్లో రూపొందించిన ఐటీ పార్క్ కేవలం బిల్డింగ్కే పరిమితమైందన్నారు. కరీంనగర్లో ఐటీ సంస్థలు పెట్టేందుకు ఎన్ఆర్ఐలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గుర్తింపు లేని చిట్ ఫండ్స్ నడిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని బీఆర్ఎస్ అధినేత కూతురే చెప్పిందన్నారు. కాంగ్రెస్కు బలమైన నాయకత్వం ఉందని చెప్పారు. ఎవరు కుట్రలు చేస్తున్నారన్నది బీఆర్ఎస్ బీజేపీ పార్టీలే తేల్చుకోవాలన్నారు. జై తెలంగాణ నినాదం అనే నినాదం ఒక్కరిది కాదు, ఒక్కరి సొత్తు కాదు. ఇది ఎవరు పేటెంట్ తీసుకోలే. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన నినాదం ఇది. జై అంటే మన రాష్ట్రం ముందంజలో. ఇది ఎవరిదో పేటెంట్ కాదు, ఇదేదో అందరిది. ప్రతి ఒక్క వారు ఈరోజు అన్ని పార్టీలకు సంబంధించిన వారు అందరు నినాదంగా తీసుకొస్తారు. ఏదో ఒక పార్టీ నినాదంగా తీసుకుపోయి పేటెంట్ చేస్తూ వారు ఒక్కరే ఈరోజు మాట్లాడిన అనే ఆలోచన చేస్తున్న వారికి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. వారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, ఏ విధంగా ఉన్నారని చూస్తూ ఉన్నారు. ప్రజలు మాకు కూడా అవకాశం, మేము కూడా మా పనితనంతో వారికి జవాబు చెప్తాం. ఇది వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు నోటీసులు మేము ఇవ్వలేగా, ఇండిపెండెంట్ కమిషన్ అది ఒక రిటైర్డ్ జస్టిస్ తోని వేసిన
కరీంనగర్ కట్టారాంపూర్లోని అభయాంజనేయ స్వామిని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు దర్శించుకున్నారు. స్థానిక మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు రవిశర్మ సుగుణాకర్, ఆలయ ఈవో కుంబోజి వెంకటాచారి పూర్ణకుంభ స్వాగతంతో ఆలయంలోకి స్వాగతించారు. అనంతరం ఎమ్మెల్యే విజయరమణారావు శివునికి అభిషేకం చేసి నవగ్రహ పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రోజున స్వామివారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా పాడి పంటలతో సుఖ సంతోషాలతోనే జీవించాలని కోరారు. ఈ సంవత్సరం వరుణదేవుడు కనికరించి నైరుతి ఋతుపవనాలు రోహిణి కార్తలు రావడం సంతోషకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర యావత్తు రైతులందరికీ ఇది శుభసూచకమని తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా అభయాంజనేయ స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చెల్లూజు రాజు, జిల్లా కాంగ్రెస్ నాయకులు రాజేందర్, మూల జైపాల్, పత్యం మోహన్, జైలర్ మల్లేశం, మెంగని అంజన్న, కొమ్ము అనిల్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో వివిధ పార్టీలు, కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. రాష్ట్ర సాధనలో ప్రాణాలు విడిచిన అమరవీరులను స్మరించుకున్నారు. అమరవీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రమని పలువురు నాయకులు తెలిపారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంబేద్కర్ తెలంగాణ చిత్రపటాలకు పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని డీసీసీ కార్యాలయంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎంతోమంది ఉద్యమకారుల పోరాటాలు, త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చిందన్నారు. తమ ప్రాణాలను అర్పించిన అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తూ వారి త్యాగాలను గుర్తించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అకుంఠిత దీక్షతో పనిచేస్తుందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో ముందడుగు వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, నాయకులు శ్రావణ్ నాయక్, కొర్వి అరుణ్ కుమార్, గడ్డం విలాస్ రెడ్డి, ముస్తాక్ అహ్మద్, వెన్న రాజమల్లయ్య, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతోమంది ఆత్మ బలిదానాలు, పోరాటాలు,
ప్రాణ త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి తెలంగాణ, మరి సాధించుకున్న తెలంగాణ, ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి అమరవీరులందరికీ కూడా ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మకు ప్రత్యేకంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాష్ట్ర ప్రజలు సాధించుకున్న తెలంగాణ నియంతృత్వం చేతిలో ఉన్నదని గమనించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి వచ్చిన తెలంగాణను అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వము అకుంఠిత దీక్షతో దానికోసం పోరాటం చేస్తూ ఉన్నది. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ, అదేవిధంగా సంక్షేమం విషయంలో కానీ ఈ రాష్ట్రం ముందడుగు వేస్తూ ఉన్నది. ఈ ముందడుగు వేయడంలో ప్రతి ఒక్కరి కృషి ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ఈ ప్రభుత్వం చేసే ప్రతి పనిని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొక్కసారి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు, నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్ల హరిశంకర్, పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వీర్ల వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలతా మహేష్, కొత్తపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 11వ సంవత్సరాలు జరుగుతున్నది. ఈరోజు కరీంనగర్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్లో పార్టీ కార్యాలయంలో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగినది. మరి ఈరోజు రాష్ట్రమే కాదు మొత్తం ప్రపంచంలో కూడా ఇవాళ ఈ 2వ జూన్ వేడుకలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే మా రాష్ట్రానికి సంబంధించి అనేక మంది ఎమ్మెల్యేలను కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అందరూ అమెరికాలో లండన్లో కూడా అక్కడ ఉన్నటువంటి తెలంగాణ అభిమానులు అందరూ కూడా అక్కడ పిలుచుకొని జరుగుతున్నది. ఈరోజు తెలంగాణ ఆశయం ఏదైతే ఉందో కేసీఆర్ గారి గొంతుతో వచ్చినట్టు తెలంగాణ ఈరోజు మొత్తం యావత్ ప్రజలు మరొకసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రావాలని చెప్పి కూడా ఈ యొక్క జూన్ 2వ తారీఖు రోజు కోరుకుంటారు. ఇవాళ ప్రతి చోట గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున ఈ సంబరాలు జరుపుకున్నందుకు నేను తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా మా కరీంనగర్ జిల్లా ప్రజలకు తెలంగాణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సిపిఐ అనేక పోరాటాలు నిర్వహించి రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిందని రాష్ట్ర సిపిఐ కార్యవర్గ సభ్యులు మర్రి వెంకటస్వామి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్ వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండాను మర్రి వెంకటస్వామి ఎగరవేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని మర్రి వెంకటస్వామి అన్నారు. ఆంధ్ర పాలకులు తెలంగాణ సంపదను దోచుకుతింటున్నారని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన చేశామన్నారు. రాష్ట్రం సాధించేంత వరకు భారత కమ్యూనిస్టు పార్టీ అచంచలమైన మిలిటెంట్ పోరాటాలు చేసిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గల్లీ నుండి ఢిల్లీ వరకు ఒకే మాటపై నిలిచి పోరాడిన పార్టీ సిపిఐ అని జిల్లా సిపిఐ కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పోనగంటి కేదారి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనేక ఒడిదుడుకులు, కష్ట నష్టాలతో ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం చేసినటువంటి పోరాటాలు, ఉద్యమాలు ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న తరుణంలో కమ్యూనిస్టు పార్టీ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గారు, రాష్ట్ర సమితి సభ్యులు కేదారి గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు అందే స్వామి గారు, అదేవిధంగా కిన్నర మల్లవ్వ గారు, మరి లక్ష్మారెడ్డి గారు, జిల్లా పార్టీ సమితి సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, ముందుగా వీరందరికీ ప్రత్యేకమైనటువంటి తెలంగాణ ఉద్యమ అభినందన తెలియజేస్తూ, కమ్యూనిస్టు పార్టీ అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్రమే నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంతో ఈ మూడు అంటిని ఆంధ్ర పాలకులు దోసుకుపోతున్నారని, తెలంగాణ అభివృద్ధి కావడం లేదనే లక్ష్యంతో కులాలు, మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున మరి పోరాటాలు నిర్వహించింది. దానికి భారత కమ్యూనిస్టు పార్టీ అచంచలంగా మరి అనేకటువంటి పోరాటాలను, మిలిటెన్సీ పోరాటాలను నిర్వహించి తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ సాధించడంలో కమ్యూనిస్టు పార్టీ క్రియాశీలక పాత్ర పోషించింది. కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది.
ఎన్నో ప్రజా ఉద్యమాలు పోరాట యోధుల వీర మరణంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం మనం 2014లో సాధించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తదనంతరం ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆశయాలను కొనసాగించడంలో విఫలం చెందడం జరిగింది. ఆ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఏకైక జాతీయ పార్టీగా తెలంగాణ ఉద్యమంలో పోరాటం నిర్వహించిన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీది. ఈరోజు కూడా మళ్ళీ తెలంగాణ ఆ రోజు రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే పోరాటం కొనసాగించామో ఈరోజు మన తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాము. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని టీఎన్జీఓస్ భవన్లో జిల్లా చైర్మన్ దారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓల సంఘం కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, టీజీఓల సంఘం అధ్యక్షులు మడిపెల్లి కాళీచరణ్ గౌడ్, కార్యదర్శి అరవింద్ రెడ్డి, టీఎన్జీఓస్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. పారమిత విద్యాసంస్థలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని మంకమ్మతోట, పద్మనగర్ పారమిత పాఠశాల ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ గొప్పతనాన్ని చాటే పాటలను పాడి తెలంగాణ చరిత్ర, గొప్పతనాన్ని తెలియజేసే సందేశాలను అందించారు. స్కూల్ చైర్మన్ ప్రసాదరావు తెలంగాణ ప్రజలందరికీ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ ప్రసూన, అనూఖర్రావు, వినోద్రావు, రాకేష్, రష్మిత, ప్రాచి, ప్రసాద్, రమణ, హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు గోపికృష్ణ, బాలాజీ, ప్రశాంత్, శ్రీకర్, శర్మిష్ట, కవితా ప్రసాద్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో తెలంగాణ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అధికారులు, సంఘాల సభ్యులు జెండాను ఆవిష్కరించి తెలంగాణ చరిత్రను వివరించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, మండల పరిషత్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ జగదీశ్వర్, ఎంపీడీఓ విజయ్ కుమార్, పోలీస్ స్టేషన్లో సీఐ సదన్ కుమార్, ఎస్ఐ వివేక్, ఆర్డీఓ కార్యాలయంలో టీటీసీ పురుషోత్తం, పలు ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, కార్యాలయాల్లో శాఖల అధికారులు జెండాను ఆవిష్కరించారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేంద్ర రెడ్డిలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ చరిత్రను వివరించారు. తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా మేడి హష్విక్ గౌడ్ అనే బాలుడు నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. Himacha
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్నేరువరం మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గంప వెంకన్న జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ గూడెల్లి ఆంజనేయులు, నాయకులు పుల్లెల లక్ష్మణ్, నేత సుధాకర్, మీసాల ప్రభాకర్, బూర శ్రీనివాస్, నూకల తిరుపతి నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ విద్యార్థి యువజన అమరవీరుల త్యాగాల ఫలితంగానే స్వరాష్ట్రం ఆవిర్భవించిందని తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర పూర్వ అధ్యక్షులు కవి గాజు నాగభూషణం అన్నారు. తెరవే ఆధ్వర్యంలో నగరంలోని అమరవీరుల స్తూపం వద్ద అమరుల త్యాగాల కవితాగానం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ కవులు, రచయితలు పుష్పగుచ్చాలు అర్పించి అమరవీరులకు నివాళులు అర్పించారు. జోహార్ అమరవీరులు అనే నినాదాలు చేశారు. అమరుల కుటుంబాలను అత్యంత గౌరవప్రదంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, పౌర సమాజంపై ఉందని నాగభూషణం అన్నారు. ఈ కార్యక్రమంలో తెరవే బాధ్యులు సివి కుమార్, డాక్టర్ విజయ్ కుమార్, నడిమెట్ల రామయ్య, విలాసాగరం రవీందర్, నెరువెట్ల చైతన్య, విజయశ్రీ, గుండు రమణయ్య, బుర్ర తిరుపతి, బొల్లం బాలకృష్ణ, మరిపెల్లి మహేందర్, జనగాని యుగేందర్, మహనీయ బేగ్, ఖాలిద్, ముఖేష్, రెడ్డి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఉపేందర్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆ తర్వాత తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్మిక శాఖ ఉప కమిషనర్గా కోల ప్రసాద్ కరీంనగర్లో పదవీ బాధ్యతలు చేపట్టారు. నగరంలోని మంకమ్మ తోట కార్యాలయంలో పలువురు అధికారులు ఆయనను స్వాగతించారు. సహాయ కార్మిక శాఖ కమిషనర్ వెంకటరమణ, అధికారులు రఫీ మహమ్మద్, చక్రధర్ రెడ్డి, మనోజ్ కుమార్, మధుకర్ రావు, శ్రీకాంత్, దివ్య శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు కన్నం లక్ష్మణ్, శివరాత్రి ఉప్పలయ్య, రమేష్, బుచ్చన్న యాదవ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను ఇంతకుముందు కూడా ఇదే జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్గా చేసి ఉన్నాను కాబట్టి ఇక్కడ పరిస్థితులన్నీ కూడా, జిల్లా పరిస్థితులన్నీ కూడా నాకు అన్నీ కూడా తెలుసు. అంత మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల సహాయ సహకారాలతోటి మా ఉన్నటువంటి 2 అసిస్టెంట్ కమిషనర్స్, తర్వాత అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వీళ్ళ సహకారంతో కార్మికుల యొక్క సమస్యలన్నిటి కూడా పరిష్కరించడంలో కార్మిక శాఖ ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉండేటట్టుగా ఈ జిల్లాని ముందుకు తీసుకెళ్తాం. కార్మిక సమస్యలన్నీ కూడా మా అధికారులన్నీ కూడా మంచిగా సాల్వ్ చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఇంకా ఆ సమస్య ఇంకా త్వరితగతిన వాళ్ళ సమస్యలు పరిష్కరించడంలో మేమంతా కూడా ఒక టీమ్గా, మా ఆఫీసర్స్ అందరితో కలిసి ఒక టీమ్గా మేము వర్క్ చేస్తాం. ఐఐటి అడ్వాన్స్ ఫలితాల్లో ఆల్ ఫోర్స్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. కరీంనగర్లోని వావేలాలపల్లిలో ఆల్ ఫోర్స్ కళాశాల ఆవరణలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను చైర్మన్ నరేందర్ రెడ్డి అభినందించారు. వివిధ కేటగిరీలలో ఆల్ ఫోర్స్ విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారు. అజ్మీరా పురుషోత్తం నాయక్ 166వ ర్యాంకు సాధించగా సాయి ధ్రువ 557, అనిరుద్ధ్ సాయి 657, ఆదిత్య 945 ర్యాంకులు పొందారు. 1000 లోపు 4 విద్యార్థులు, 2000 లోపు 11 మంది విద్యార్థులు
3000 లోపు 19 మంది ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఇంతటి విజయానికి సహకరించిన ఆల్ ఫోర్స్ అధ్యాపకులు, సిబ్బందికి చైర్మన్ నరేందర్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల కృషితో ఇంతటి ఘన విజయం సాధ్యమైందని చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. సహకరించిన అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డితో పాటు ఆల్ ఫోర్స్ అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు విడుదలైన ఐఐటి జేఈ అడ్వాన్స్ ఫలితాల్లో మరి ఆల్ ఫోర్స్ గతంలో ఎన్నడూ లేనన్ని రిజల్ట్స్, మరి సీట్ గెట్టింగ్ రిజల్ట్స్ వచ్చే విధంగా ర్యాంకులు తీసుకొని రావడం జరిగింది. 116 ద బెస్ట్ ర్యాంక్తో పాటుగా మరి చాలామంది చిన్నారులకి మనకు 23 ఐఐటీలు ఉన్నాయి. అందులో వివిధ కోర్సుల్లో ఇవాళ సీట్ గెట్టింగ్ పిల్లల్ని ఇక్కడ మనం పిలిచి ఉన్నాం. మరి నిజంగా చెప్పాలంటే అదొక గొప్ప ఫిల్టరేషన్. ఐఐటి ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామ్ ద్వారా నుంచి ఎంపికైన 2,50,000 మంది పిల్లలకి మరి ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ జరిగింది. మరి అందులో నుంచి మరి ఈ 23 ఐఐటీలకు అట్లాగే ఇంకా కొన్ని ట్రిపుల్ ఐటీలకు, గవర్నమెంట్ ఫండెడ్ కాలేజీలకు ఎంపిక జరుగుతుంది. అది జోసా మరి ఆ ప్రాసెస్ని చేకూరుస్తుంది మనకి కౌన్సిలింగ్ ప్రక్రియని. I got 160 rank and thankful to our chairman sir and my dear teachers and friends and IIT Hyderabad. 053 rank in JEE Advance. This is possible due to our support of our honorable chairman sir and our parents and our faculty. They motivated us in all the times and to enter into my dream college. And I thank our chairman sir for providing us proper curriculum. And కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మానకొండ నియోజకవర్గం క్రికెట్ టోర్నమెంట్స్ కొనసాగుతున్నాయి. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశంతో కలిసి మానకొండ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ టాస్ వేసి ప్రెస్ వర్సెస్ పొలిటికల్ మ్యాచ్ని ప్రారంభించారు. ప్రెస్ వర్సెస్ పొలిటికల్ టీం మ్యాచ్ రసవత్తరంగా కొనసాగింది. ఇందులో ప్రెస్ టీం 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ నెల 10వ తేదీన ఎమ్మెల్యే జన్మదినోత్సవ సందర్భంగా ముగింపు కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ టోర్నీలో 32 టీంలు పాల్గొంటాయని చెప్పారు. ఆటలో గెలుపోవటంలో సహజమని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా మంచి మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లితో పాటు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మానకొండూరు కాన్స్టిట్యున్సీ కప్ని 2025లో నిర్వహిస్తున్నాము. గత కొన్ని రోజులుగా వివిధ టీమ్స్ ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు ముఖ్యంగా ప్రెస్ వర్సెస్ పొలిటికల్ టీం తలపడడం, అందులోపల మరి ప్రెస్ టీం గెలవడము జరిగింది. మరి ప్రెస్ టీంని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళు కూడా ఎన్నో విజయాలను వరించాలని, మరి వీలైతే క్రికెట్ టోర్నమెంట్ యొక్క కప్ను కూడా వాళ్ళు గెలిచే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, నిరాశ చెందాల్సిన అవసరం లేదు రాజకీయ నాయకులకు, పొలిటికల్ టీంకి. ఎందుకంటే మళ్ళీ ప్రయత్నం చేయడమే మన ధర్మం. కాబట్టి అందరినీ కూడా గెలుపు వెంట ఓటమి వెంట గెలుపు ఉంటుందని ఎప్పుడు మర్చిపోవద్దు. కాబట్టి అందరూ కూడా నిరాశ చెందకుండా ఈ టోర్నమెంట్ని సవ్యంగా సాగే విధంగా చూడాలని కోరుకుంటూ, గెలిచిన వాళ్ళను అభినందిస్తూ ఓడిపోయిన వాళ్ళను కూడా మరొకసారి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.